బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ నేతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు అమలు చేయడంలో అడ్డుపడుతుందన్నారు. ఈడబ్ల్యూఎస్ కోసం రాజ్యాంగ సవరణ చేసి ఎలా అయితే రిజర్వేషన్ అమలు చేశారో బీసీల కోసం కూడా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు బీసీ నేతలు. ఈ ధర్మ పోరాట దీక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు కలిసి జేఏసీ ఫామ్ చేసి దాంట్లో అన్ని పార్టీలను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఒక కార్యాచరణలతోని 6 తారీఖు, 13 తారీఖు, 18 తారీఖు, 16 తారీఖు, 23 తారీఖు వచ్చే నెల ఏదైతే పార్లమెంట్ ముట్టడి జరగబోతుందో అన్నీ కూడా కార్యాచరణ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజున పాలక వర్గాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉన్నదో చట్టపరంగా చేయాల్సిన లెక్క ఆ చేసిన తర్వాత జీవోతోని సహా అన్ని కూడా గవర్నర్కి ప్రజెంట్ చేసిన తర్వాత కూడా ఈ రోజున మళ్ళీ రాష్ట్రపతికి నివేదించడం జరిగింది. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే చేయాలో అక్కడితో ఆగిపోదు కదా. వీళ్ళు చేయవలసింది రాజ్యాంగపరంగా ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు అన్ని పార్టీలు కూడా కలిసి ఖచ్చితంగా అది రాజ్యాంగ సవరణ చేస్తే ఈ బీసీలు ఈ రోడ్డు మీద పడాల్సిన అవసరం లేదు. మరి మేము అడుగుతా ఉన్నాం. మేము గతంలో కులగణనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇవాళ కులగణన చేస్తూ ఉన్నాం. ఆ కులగణన కూడా ఈరోజు చట్టపరంగా చేసిన తర్వాత కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని మేము అడుగుతూ ఉన్నాం. మేము అంటే ఏదైతే బీజేపీ పార్టీలు ఏదైతే ఉన్నారో మరి దాంట్లో 50% ప్రజలు లేరా? బీసీ హిందువులు లేరా? అంటే వాళ్ళకి మోసం చేస్తారా? మీరు ఈ రోజున మోసం చేస్తే ఎవరు కూడా సహించలేదు. ఏ పార్టీ చేసినా కూడా సహించలేదు. అది ఈ పార్టీ అని ఆ పార్టీ అని ఏ పార్టీ కాకుండా ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆలోచించాలా. ఏదైతే ఇందిరా సహాని కేసు ఏదైతే ఉన్నదో అదే కీలక జరిగినటువంటి డిస్కషన్. ఏదైతే 1992లో చేసినటువంటి ఇందిరా సహాని కేసులో 50% క్యాపింగ్ పెట్టినరు. 50% క్యాపింగ్ పెట్టామని అంబేద్కర్ ఎక్కడైనా రాసిండా? రాజ్యాంగంలో ఉన్నదా? లేని తీసుకొచ్చి మీ స్వార్థం కోసం ప్రజలు చైతన్యం అవుతున్నారని చెప్పేసి బీసీల వాళ్ళ హక్కులు ఇస్తే రేపు వీళ్ళ పునాదులు కదులుతాయని చెప్పేసి చేసినటువంటి దుర్మార్గపు చర్య తప్పిస్తే అంత మించింది వేరేది లేదు. ఇప్పటికైనా జడ్జిలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఆలోచించండి. తెలంగాణ అడ్డుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేసింది. ఆగిందా? ఒక రూపంలో కాక ఇంకో రూపంలో వచ్చింది. త్యాగాలతో చేసినటువంటి తెలంగాణ అదేవిధంగా ఇలా బీసీలు కూడా త్యాగం చేయనందుకు ముందుగా ఉన్నారు. మరి చేయవలసిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సెషన్లో పెట్టండి.